క్వాలిటీ, క్వాంటిటీ. మనకు క్వాంటిటీ వద్దు. ఏంటి క్వాంటిటీ వద్దు అంటే క్వాంటిటీ, ఆ క్వాంటిటీకి క్వాలిటీ ఉంది అంటే కావాలా. నీ చర్చిలో 1,00,000 మంది ఉన్నారంటే ఆ 1,00,000 మంది నీళ్ళకు ఉండాలి. క్వాలిటీ, క్వాంటిటీ రెండు ఉంటే సూపర్. జీసస్ వేలో సూపర్, క్వాంటిటీ, క్వాలిటీ రెండు ఉండాలి మనకు. ఓకేనా? నాకు ఇష్టం లేదు మీకు క్రమశిక్షణ చేయాలంటే ఇష్టం లేదు, కానీ చేయాలి, కొన్నిసార్లు చేయాలి. ఎందుకు తెలుసా ప్రాబ్లమ్స్? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? ఇది చెప్తా చూడు, చదువు. జాన్ చాప్టర్ 6:48. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలడు. ఇప్పుడు ఎంతమంది నిత్య జీవము ఉంది అనుకుంటున్నా? అందరం పరలోకం పోతామని ఎంతమంది అనుకుంటారు? అందరు చేతులు లేపిర్రు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతా, చేతుల కింద పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు అందరు లేపిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అయిపోయినాక చెప్తాను. కానీ విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు, జీవాహారము నేనే. మీరు అందరు చేతులు లేపారు కదా, చేతులు లేపిన వాళ్ళు ఇక్కడ యేసు ప్రభు ఏమంటుండంటే నన్ను ఏమంటారు స్టార్టింగ్ లా? విశ్వసించువాడు నిత్య జీవం. నిత్య జీవం అంటే పరలోకం పోతాం, మనం యుగ యుగాలు జీవిస్తాం. దాని తర్వాత యేసు ప్రభు ఏమంటారు చూడండి. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు నేను చెప్తున్నా, మన దగ్గర మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి చెప్తున్నా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా. మీ డాడీకి తెలియదు. మీ పాస్టర్స్ చాలా మంది ఉన్నారు, వారిని కించపరుస్తలేను, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు కొంచెం కొద్దిగా పద్ధతుల కోసం వాళ్ళు రూల్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది తెలియదు, అది వదిలేసేయండి. తెలియని వదిలేసేయండి. వాళ్ళు రైట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా నేను చెప్పా, నా ప్లేస్ కాదు. నాకు దేవుడు చూపించింది, నాకు దేవుడు చెప్పింది, నేను చేసేది నేను మీకు చెప్తా. నా పిల్లలు అని చెప్పి మీకు చెప్తా. సో మీరు చెప్పింది చేస్తే బ్లెస్ అవుతారు. చెప్పింది చేయకపోతే ఎట్లా ప్రాబ్లమ్స్ అయితే చూడు. లేదు మా మమ్మీ చెప్పింది, మా పాస్టర్ చెప్పిండు, మేము ఇట్లా చేయరు, ఇట్లా మా దగ్గర ఇట్లా నడవదు, ఇట్లా మీరు ఏదేదో చెప్తారు. అది కాదు, నేను ఏదేదో చెప్పా, నా జీవితంలో అనుభవించి జీవితంలో బ్లెస్సింగ్ తీసుకుని బ్లెస్సింగ్ వచ్చేటే చెప్తా. చాలా మంది అక్కడిక్కడ చాలా మంది ఇట్లా చెప్తే వాళ్ళు ఆఫరింగ్స్ ఇస్తారు, ఇట్లా చెప్తే మళ్ళీ ఆఫరింగ్స్ ఇయ్యరా, మనం ఊగా తిడతా ఉంటే ఆఫరింగ్స్ ఇయ్యరు అని కొంతమంది మంచి మంచి మెసేజ్లే చెప్తారు చర్చలలో. ఉన్నదున్నా చెప్పారు, చెప్తే అమ్మాయి రారా ఎప్పుడు ఇట్లా చెప్తారు, ఉన్నదున్నా చెప్తారు అని చెప్పి రారు చాలా మంది చర్చికి. నేను మీ దగ్గర వచ్చేది లేదు, పోయేది లేదు, మీరు మీ మీద బతుకుతలేను, నేను దేవుని మీద బతుకుతున్నా. సో మీకు కరెక్ట్గా చెప్తా, కరెక్ట్గా మీ జీవితం బ్లెస్ కావాలా నా లెక్క అని చెప్తున్నా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను జీవాహారము నేనే. యేసు ప్రభు ఎవరైనా ఆహారం. నీకు జీవం ఉండాలా, నువ్వు బతకాలి, నీకు జీవం నిత్య జీవం ఉండాలి అని అంటే ఏ ఆహారం తినాలా? నువ్వు ఇంట్లో కూర్చొని అన్నం, బిర్యానీ, ఇడ్లీ, దోశలు తినుడు కాదు. అది భూమిలో చచ్చిపోతారు. అది ఎన్ని తినని, ఎన్ని మందులు వేసుకొని ఏమన్నా చేయని, ఒక రోజు వస్తుంది చచ్చిపోతారు. యేసు ప్రభు నేనే, నన్ను నమ్మితే నిత్య జీవము ఆహారము, అది తింటే ఎప్పటికీ బతుకుతారంట. నెక్స్ట్, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి. ఏమైందట? ఇడ్లీ, దోశ, గీసా, మన్నా, ఇన్న అన్ని తిన్నారు, తిని కూడా చచ్చిపోయారు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. నేను యేసు ప్రభుని మీ మధ్యలో ఉన్నా, నన్ను తిన్నవాళ్ళు, ఆ మన్నా తిన్నవాళ్ళు చచ్చిపోయారు. మన్నా తిన్నారు, నీళ్లు తాగినరు, ఏదేదో మిరకలు చూసిరు, చచ్చిపోయారు. కానీ నన్ను తిన్నవాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరు. యేసు ప్రభును తిన్నవాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరట, ఎప్పటికీ ప్రాబ్లంలో పడరు, ఎప్పటికీ సమస్యలు రావు, ఎప్పటికీ మీకు కష్టాలు, ప్రాబ్లమ్స్, నష్టాలు వస్తే కూడా దాంట్లోకి వెళ్ళి ఓవర్కమ్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. దాంట్లోనే చిక్కి ఉండరు, బయటకు వచ్చేస్తారు. అది యేసు ప్రభు అంటున్నా. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు పరలోకం పోవాలి అని అంటే పరలోకం టికెట్ ఉండాలా లేదా? ఇప్పుడు పరలోకంలో ఏం తింటామో మనం కూడా అదే తింటామా లేదా? సో యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇగో నన్ను మీరు నమ్మండి, విశ్వసించండి, నేను తినేది మీరు తినండి, ఇగో ఇట్లా తినాలా, ఇది తినాలా అని చెప్తా ఉన్నాడు. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ఆహారం ఏంటంట? నీకోసం కాదు, నీతో పాటు లోకంలో ఎంతమంది ఈ ఆహారము తింటారో వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ లోకం కొరకు ఆహారము అది ఏంటి? నా శరీరం. అది భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించు. అది ఏం చేయాలంట? ఆ శరీరము తినాలంట. ఏం చేయాలా? యేసు ప్రభును తినాలట. ఎట్లుంటుంది? ఇవన్న కొంచెం ఏళ్ళు కొట్టుకొని తినావా? తింటావా? యేసు ప్రభు అంటుడు అక్కడ, నా శరీరం తినాలా, నన్ను విశ్వసించాలా, నేను పరలోకంకి వెళ్ళి వచ్చిన, నేనే ఆహారం, నేనే ఆ రొట్టె, నన్ను భుజించేవాడు నిత్య జీవం ఉంటాడు అని అంటున్నాడు. ఎట్లుంటుంది? అట్లా తింటారా అట్లా? అది ఏంటది? ఆత్మలో చెప్తున్నాడు యేసు ప్రభు. ఏం చెప్తున్నాడు? ఈ వచనము ఆత్మలో చూడాలా. సో ఇది యేసు ప్రభు తినండి, నా శరీరం తినండి అని అంటే అందరూ ఏమంటారు? అమ్మాయి ఏంద్రా ఆయన ఏమో పెద్ద దయ్యం ఉన్నట్టున్నాడు, ఈయన శరీరం ఎట్లా తింటారు, శిశి అని అనుకున్నారు.
యేసుప్రభు ఆత్మలో చెప్తా ఉన్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇది ఆత్మలో ఇట్లా చేయాలా, ఆత్మలో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్తా ఉన్నాడు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. ఎట్లా తింటారా భయ్? శరీరం ఏంది? దయ్యం ఉన్నట్టునేనా? ఏదో భూతాలు దయ్యాలు ఏదో చెప్తున్నాడు. ఇన్ని రోజులు మంచిగా ఉన్నామని అనుకున్నాము, భూతాలు దయ్యాలు. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఇప్పుడు ఏమంటాడు? శరీరం కాదురా భయ్. వీళ్ళందరూ అంటున్నారు, వీళ్ళందరూ ఎట్లా తింటాం భయ్ శరీరం? అట్లనే ఉంటుంది అది. అట్లా చేస్తారు. ఏం చెప్తున్నావు అసలు? నీకు ఏమైనా ఆలోచన చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అనగానే యేసుప్రభు అంటాడు, నాకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. నా శరీరము తినాలా, నా శరీరం తిని అది లోపల పోకపోతే రక్తం కూడా తాగాల, లోపల పోతుంది అంటున్నాడు. నీళ్ళు తాగుతాం కదా అప్పుడప్పుడు, అన్నం వేస్తే అన్నం బుద్ధి కాకపోతే అరే నీళ్ళు తాగరా అంటాడు. ఇప్పుడు ఇంకో స్టెప్ పోతున్నాడు యేసుప్రభు. ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాను? ఏం మాట్లాడుతున్నాను? అది కాదు, శరీరం తినడమే కాదు, నా రక్తం కూడా తాగాల. నువ్వు రక్తము శరీరం తిని రక్తం తాగితే మీలో మీరు జీవము గలవారు కాదు. మీరు తాగకపోతే మీలో మీరు జీవం లేదంట. ఇది తినకపోతే, ఇది తాగకపోతే జీవం లేదు. జీవం అంటే చచ్చిపోయారు మీరందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఇక కూర్చొని పినులా మీరందరూ? మరి అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? అక్కడ మీలో మీరు నా శరీరము నా రక్తము తింటేనే మీలో జీవం ఉన్నది. జీవం ఉన్నది అంటే నిత్య జీవం కోసం మాట్లాడుతుండ ఆయన. ఇక్కడ భూమిలో కూర్చొని ఇడ్లీ దోశ మాట్లాడతలేడు. పరలోకము మన్న కోసము, పరలోకం శరీరం కోసము, పరలోకం పోవడానికి కొరకు ఏం తినాలా, ఏం తాగాలా అని చెప్తా ఉన్నాడు అక్కడ. అందుకే వాళ్ళకు గ్రహించలే. వారు గ్రహించకుండా ఏం చెప్తుండే అంటే వాళ్ళు ఫిజికల్గా ఆలోచన చేస్తారు, శారీరకంగా ఆలోచన చేస్తున్నారు. అబ్బాచి ఇది ఎట్లయితుంది మరి? యేసుప్రభు ఏమో ఆత్మలో మాట్లాడుతాడు, రెవల్యూషన్లో మాట్లాడుతాడు. ఇది కాబోతుంది ఫ్యూచర్లో, ఇట్లా చేయాలా ఫ్యూచర్లో, అప్పుడే ఇట్లా అవుతుంది అని చెప్తున్నాడు యేసుప్రభు. నెక్స్ట్, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఏందంట? ఇది తాగితే తింటే ఎండులో ఏం చేస్తారంట? శరీరము రక్తము అది నిత్య జీవము, దాంతోపాటు ఏంటి? పరలోకం. అది చేస్తే మనము పరలోకంకి ఎత్తబడతాం. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును. ఏంటంట? నిజమైన ఆహారం ఏంట్రా? యేసుప్రభు శరీరం. మళ్ళీ చదవది. నా శరీరము నిజమైన ఆహారమును. నా శరీరం ఇప్పుడు రాత్రి తినేది నిజమైన ఆహారమా? చాక్లెట్లు, బిస్కెట్లు నిజం ఆహారం? అది నిజం ఆహారం కాదు కాబట్టి తన్నులు పడే ఇవాళ. నిజం ఆహారం ఏంటి? ఇది తినడమే. ఇక్కడికే అది. ఈ తినడం చికెన్, మటన్, ఉప్మా, దోశ ఏమేమి తింటారో అది ఈ భూమికే సంబంధించింది, పనికిరాదు. అది నిజం కాదు. అది తీసి నువ్వు ఒక రోజు పెట్టు, ఖరాబ్ అయిపోతుంది. ఇది ఏంటంట? నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రాణం వాటర్, ఆహారము డ్రింక్, రక్తం వాటర్ అవుతుంది. ఎప్పుడన్నా వరల్డ్లో ఇంపార్టెంట్ ఏంది? వరల్డ్లో మొత్తం అది లేకపోతే నడవదు. మనం చెప్పిన వాటర్, ఫుడ్ అండ్ వాటర్. యేసుప్రభు అంటుండు నేనే ఇంపార్టెంట్, ఇక నేను లేకుంటే వేస్ట్, మీద ఏం నడవదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చూడండి వస్తున్నా మెల్లమెల్లగా. ఇప్పుడు నువ్వు తాగితే తింటే నీలో ఎవరుంటారంట? నువ్వు ఎవరిలో ఉంటావంట? నువ్వు నాలో, నేను నీలో. మై స్పిరిట్, జీసస్ స్పిరిట్ హ్యాస్ బికమ్. అర్థమవుతుందా? అది ఎప్పుడు జరుగుతుంది? తింటే. హెవెన్లీ మన్నా, హెవెన్లీ డ్రింక్ తింటే తాగితే ఆయన నేను ఒకటైపోతాం. ఆయనలో నేను, నాలో ఆయన అయిపోతాం. చూస్తున్నారా? అందరు చేతులు లేపారు కదా. ఇప్పుడు చేతులు లేపారు, గుర్తుంది కదా? ఇది చూడండి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి. చూడు, చేతులు లేపడం ఈజీ, మంచిగా లేపేస్తారు అందరు. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకంటే నువ్వు ఆయనలో లేవు, నువ్వు ఆయన నమ్ముతలేవు సంపూర్ణంగా, నువ్వు ఆయన ఇచ్చే ఆహారం తింటలేవు, నువ్వు ఆయన ఇచ్చే నీళ్లు తాగుతలేవు. అందుకు ఈ ప్రాబ్లమ్స్లలో ఇరికిపోతున్నావు. చచ్చిపోతారు తినకపోతే, తాగకపోతే. ఏమవుతారు? నీలో ఆయనలో నువ్వు లేకపోతే నీలో ఎవరు ఉంటారు? నువ్వు ఎవరిలో ఉంటావు? ఎంత సింపుల్ కదా, ఎంత సింపుల్. చూడు, యేసు ప్రభువును తింటే తాగితే ఆయన మనలో, మనం ఆయనలో ఉంటాం. అది తినకపోతే తాగకపోతే మనం ఎవరిలో ఉంటాము? మనలో ఎవరు ఉంటారు? ఎంత సింపుల్ కదా. అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. నెక్స్ట్, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవుడు జీవము గల తండ్రి జీవము గల కుమారుని పంపించిండు. ఆ జీవము గల కుమారుడు తండ్రి జీవం తీసుకొచ్చి ఆ జీవాన్ని మనకిస్తున్నాడు. తినండి బాబు అని. అది తింటే మళ్ళీ మనం తండ్రి మూలాన్న
ఇటర్నిటీ బతుకుతామని అంటున్నాడు. చూస్తున్నారు ఆ ట్రయాంగిల్లో ఉంటాం, ఎక్కడ మిస్ కాం అని అంటున్నాడు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, అది ఎంత ఈజీగా ఉన్నది అది మాట్లాడానికి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఏమైంది, ఈ చూసుకో ఇక్కడ చూసుకో, మన దగ్గర 80% అన్న కదా, ఈ 20% ఈ 20% గురించి ఏం చెప్తున్నారు చూపు. అనేకులు 20%, 25% మన మధ్యలో ఉన్న వాళ్ళు ఆయన శిష్యులు అంట. మళ్ళీ వీళ్ళందరూ ఆయనతో ఎంబడ తిరుగుతున్నారంట, వీళ్ళందరూ ఎంబడ కూర్చున్నారంట, ఇట్లా మీ లెక్క కూర్చొని వింటా ఉన్నారంట. యేసు ప్రభుతో అంత బాగానే ఉన్నది, వింటా ఉన్నారంట. ఆయన శిష్యులు అయినరంట, వాళ్ళు ఆయన డిసైపుల్స్ అయినరంట, ఆయనతో పాటు ఉన్నారంట. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఇది ఏం రా ఇంత డేంజరస్ మాటలు ఎందుకు మనకు? అసలు ఈ మాట ఏమైనా దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? ఈ మాటలా ఏ మాటలు మాట్లాడుతున్నాయన? తెలియలేని మాటలు మాట్లాడుతుండు. అసలు ఇట్లా మాట్లాడతారా మాటలు? ఏం ఇంత అది మాట్లాడుతుంటే కష్టమవుతుంది, ఎంత ఇట్లా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, కొట్టేసి గేయాలని చెప్పి కోపం వస్తుంది. ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు భయ్? పబ్లిక్లో ఇట్లా మాట్లాడతారా అని వాళ్ళందరూ శిష్యులు అంటున్నారు. ఇట్లా మాట్లాడతారా? మాట్లాడి ఇది కఠినమైన మాట, ఇది చాలా కష్టమైన మాట, ఇది ఎవరు వినగలడని చెప్పుకొని. ఎవరు వింటారు భయ్? ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటే ఎవరు వింటారు? ఇంత కష్టమైన మాట ఎవరు వింటారు? దాని తర్వాత యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినడలా ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ విషయాలు ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీరు జీవిస్తారంట. శరీరము నిష్ప్రయోజనము. ఏంటి? శరీరం వేస్ట్ అంటుంది. ఏమంటుంది? శరీరము వేస్ట్, ఆత్మ బెస్ట్. ఇప్పుడు రాగానే ఏం చెప్పినా నేను, మీరు చదువులో 0 వస్తే ఏం కాదన్నా. ఎందుకు? భూలోక సంబంధము పని చేయదు, వేస్ట్ అంట. ఆత్మనే పర్మనెంట్గా ఉంటుందంట, ఆత్మ విషయాలు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ విషయాలు మీరు విని గ్రహించేది చేస్తే అదే ఉంటుందంట ఇటర్నిటీలో కూడా. శరీర విషయాలు వ్యర్థం, నీ సర్టిఫికేట్స్ వ్యర్థము, నీ మెడల్స్ వ్యర్థము. నాకు మొన్న ఇచ్చిన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ రికార్డ్స్, ఇండియా బుక్ రికార్డ్స్, గ్రామీ అవార్డ్స్, T20 అవార్డ్స్, వన్డే ఇంటర్నేషనల్ అవార్డ్స్, కబడ్డీ అవార్డ్స్, అన్నీ వేస్ట్ అంట. అవన్నీ వేస్ట్ అంట, వ్యర్థమంట. ఈ భూలోకంలో ఉండే అన్ని వేస్ట్. ఆత్మ మాత్రమే జీవింపజేయుచున్నది. అన్నిటికీ ఆత్మనే నిన్ను బ్లెస్ చేస్తుంది. ఆత్మ విషయంలో ప్రయాసపడండి, హోలీ స్పిరిట్ విషయంలో ప్రయాసపడండి, బైబిల్ విషయంలో ప్రయాసపడండి, వర్షిప్లో ప్రయాసపడండి, టంగ్స్ ప్రేయర్లో ప్రయాసపడండి, మెసేజ్లలో ప్రయాసపడండి, మెమరీ వర్సెస్లలో ప్రయాసపడండి, పాటలు నేర్చుకోండి. అది నేర్చుకుంటే ఆటోమేటిక్ భూలోకంలో ఉన్న అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ సార్, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవని ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఎన్నడూను ఫాలో చేయలేదంట ఆయనను. ఎట్లుంటుంది చూడు, ఉంటుందా? ఇట్లనే ఉంటుందా? శిష్యులు మళ్ళీ రోజు వచ్చి కూర్చుంటా ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు, శిష్యులు లాగా ఉన్నారు. నేను కూడా జీసస్ వే చదువుకున్నా, జీసస్ వే చదువుకున్నా, నేను మా బిషప్ గారితో ఉన్నా, నేను ఏమనుకున్నా బిషప్ గారు అని. వాళ్ళు కూడా అదే అంటారు. ఎన్నడూ ఆయనని మళ్ళీ ఫాలో కాలేదు, వదిలేసినట. ఆ వదిలేసిన వాళ్ళకి ఏమై ఉంటుంది? నిత్య జీవం వచ్చి ఉంటుంది వాళ్ళకు. యేసుప్రభు వస్తే వాళ్ళు కొనిపోబడతారా? వదిలిపెట్టిన వాళ్ళు, యేసుప్రభుని వదిలిపెట్టిన వాళ్ళు పోతారా యేసుప్రభుతోని? ఇప్పుడు చెప్పండి నాకు, మీ జీవితాలలో నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, మీకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇది చదివిన మీ వాళ్ళ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎంతమంది కమ్యూనియన్ తీసుకున్నారు సండే రోజు? చేతులు లేపండి. చూస్తురా? రొట్టెబల్ల ఆదివారం రోజు రొట్టెబల్ల తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు చెయ్యి లేపని వాళ్ళు గత ఎట్లా? ఇప్పుడు పోతారా? అల్లో యేసుప్రభు ఇప్పుడు వచ్చింది అనుకో, యేసుప్రభు ఇప్పుడు వచ్చిండు, వస్తే మీరు పోతారా? అది తింటే తాగుతానే నేను మిమ్మల్ని తీసుకుపోతా అంటుడు. చేతులు ఇదేంటి?
తింటే తాగుతేనే తీసుకుపోతా అంటుండు. మరి ఏడ తింటున్నాం మనం, ఏడ తాగుతున్నాం? రొట్టె బల్ల రాగానే ఏం చేస్తున్నాం మనం? రెస్పెక్ట్ కూడా ఇస్తలేం. దేవుడి శరీరము, దేవుడి యొక్క రక్తము అని రెస్పెక్ట్ కూడా ఇస్తలేం. ఎందుకు వస్తున్నాయి మీ ప్రాబ్లమ్స్? ఇది రీజన్. ఏం రీజను? ఇది రీజన్. కానీ సార్ మనం 18 yearsకి కదా సార్ తీసుకోవాలా? అది రాసిందా? 18 years అని చెప్పిండు యేసు ప్రభు. కానీ సార్ బ్యాప్టిజం తీసుకోవాలి కదా సార్, బ్యాప్టిజం అక్కడ చెప్పిండా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకే అని చెప్పిండా? చిన్నపిల్లలు తీసుకో సార్ అక్కడ చెప్పిండా? చిన్నపిల్లలు తీసుకోవద్దని చెప్పిండా? చిన్నపిల్లలు పరలోకంకి రావద్దా? ఇప్పుడు యేసు ప్రభు వస్తాడు, పెద్దోళ్ళే తీసుకుంటారు, వాళ్ళ పిల్లలు బిడ్డలు కొడుకులు ఏం కావాలా? ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఏమంటున్నాడు? తీసుకున్న వాళ్ళను నేను తీసుకొని పోతా అంటున్నాడు. ఎక్కుతుందా అసలు? మీరు కూడా అమ్మా ఇదేంటో డేంజర్ టీచింగ్ ఉన్నదా అనుకుంటారా వాళ్ళ లెక్క? ఆలోచన చేయండి కొంచెం. అది తీసుకుంటే మనకు దేవుడు కంచ, ఏంది కంచ, ఫెన్స్, అది మన జీవితంలో ఫెన్సింగ్గా కాపాడుతుంది. దేవుని రొట్టె, దేవుని బల్ల. మీరు ఇక్కడ ఉండని, ఎక్కడ ఉండని, రోజు దాన్ని దేవుని శరీరం, రక్తం గుర్తు చేసుకొని తీసుకోండి. తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది, తీసుకుంటే నీకు విడుదల వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది, నీకు నిత్య జీవం వస్తుంది. యేసుప్రభు వస్తే నాతో పాటు తీసుకుపోతా అంటున్నాడు యేసుప్రభు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తీసుకొని కాదు అది. అర్థమైందా? ఎక్కడన్నా బైబిల్లో చెప్పు నాకు, బైబిల్ మొత్తం చెప్పండి. నేను ఈ ఏజ్కి తీసుకోవాలా, బ్యాప్టిజం ఉంటేనే తీసుకోవాలా, ఎక్కడ రాసింది నాకు చెప్పండి. అసలు ఇది ఎక్కడ స్టార్టింగ్ అయింది అది చెప్తాం ఫస్ట్. ఎవరు తెలిసింది ఎక్కడ స్టార్ట్ అయిందో? ఎక్కడ స్టార్ట్ అయింది? రొట్టె బల్ల పెళ్లిలో స్టార్ట్ కాలే, మొన్న అక్కడ చర్చిలో స్టార్ట్ కాలే. దేవుడు మోషేకి ఐగుప్తులో చెప్పిడు. ఐగుప్తులో చెప్పకముందు, భూమి సృజించక ముందు గొర్రె పిల్లను వధించబడ్డదంట. అది అప్పుడు స్టార్ట్ అయింది. కానీ మనం శరీరంలో లేము అప్పుడు. అది అయిపోయింది. ఆదాం అవ్వకు ఏం చేసిండు దేవుడు? పాపం చేస్తే గొర్రెని కట్ చేసి ఏం చేసిండు? కప్పిండు. ఏం కప్పిండు ఆదాం అవ్వకు? చెప్పినా మీకు నేను. చర్మము, గొర్రె చర్మం కప్పిండు. మీరు నాలో, నేను ఆ చర్మం కప్పితే ఏమవుతుంది? ఈ షర్టు నేను ఒకటే అయిపోతాం, అంతా ఒకటే. అదే షర్టు వేసుకున్నా కదా ఇప్పుడు నేను. దేవుడు కప్పిండు గొర్రెని అక్కడ. దాని తర్వాత ఇది రూల్ చేసిండు దేవుడు. అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రూల్ ఎక్కడైంది? ఇది ఎక్సోడస్ చాప్టర్ చదవమ్మా. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. ఎవరు ఇస్తున్నారు ఇది? మిమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే ఇది తెలవాలా మీకు. మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ నో. అందుకే మీ మమ్మీ చెప్పింది, మీ పాస్టర్ చెప్పింది అని చెప్తున్నాను. మీ మమ్మీకి నాలెడ్జ్ లేదు, మీ పాస్టర్కి నాలెడ్జ్ లేదు, నీకు అసలు బుద్ధి లేదు నీకు. ఇవన్నీ మీరు చెప్పాలా రోజు? నేను చెప్తున్నా, రాసుకోండి. మీ మమ్మీ డాడీ పాస్టర్ అడుగుతాడు, అడిగినప్పుడు తీసి చెప్తే మీ పాస్టర్ కూర్చొని అమ్మ నాకు రెవల్యూషన్ రావాలని ప్రేయర్ చేయవా నీళ్ళకి అంటాడు. ఎంత రెవల్యూషన్ ఉందా నీకు అని అడుగుతాడు. మాకు తెలియలే ఇన్ని సంవత్సరాల నుంచి, నీకెట్లా తెలుసమ్మా అంటారు. అందుకు మనం తెలుసుకోవాలా. నాలెడ్జ్ మనకు పవర్. చెప్పినా నీకు నాలెడ్జ్ ఈస్ ఆ పవర్. లేకపోతే ఏముంటుంది నీకు? అటంబాం, సుత్తిల అటంబాం ఉన్నది, ఇంత పెద్ద అటంబాం. దానికి ఆ బతి లేకపోతే ఏం లాభం? పెట్టుకొని కాలిపోతుంది, కాలుతుంది. అది డమ్ అంటే దానికి కప్పుకుంటున్నావు నువ్వు. డమ్ లేదు టుస్ అయిపోయింది. అట్లయితే నువ్వు నాలెడ్జ్ లేకపోతే జీసస్ పై పోయినావా? అబ్బా ఎంత అనాయిటింగ్ ఉంటుంది అక్కడ. రా చెప్పు, ఒక పాట పాడు అంటే అయిపోయి తుస్ అయిపోయింది. బైబిల్ వర్స్ చెప్పు అంటే తెలియదు. బైబిల్ వర్స్ ఏంది? జీసస్ వే, పేరు మాత్రం జీసస్ వే, ఏం తెలియదు, తుస్ అంతే. అందుకు చెప్తాను నేను మీకు, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు చాలా పవర్ఫుల్ అయిపోతారు అసలు. మీరు ఇవన్నీ విని మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు యాక్చువల్గా. మీరు పెద్దగానగా ఈ బైబిల్స్, ఈ బుక్స్ పెట్టుకొని టకా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇలా చెప్తుంటే అందరు షాక్ అయిపోవాలి అసలు. ఎంత నాలెడ్జ్ వస్తూ ఉంటుందో అంత నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్. ఈవిల్ నాలెడ్జ్ తీసుకోవద్దు. మళ్ళీ ఈవిల్ నాలెడ్జ్ తీసుకుంటే జీవితంలో ప్రాబ్లం వస్తుంది. నీకు జీవితంలో సత్యం కావాలన్నా అబద్ధం కావాలన్నా చూడు. అప్పుడు సత్యము మిమ్మును స్వాతంత్రులుగా చేయనని చెప్పగా. సత్యము, నాలెడ్జ్ నేను ఏం చేస్తుంది? స్వాతంత్రులుగా చేస్తుంది. అంటే మీరు నాలెడ్జ్ లేకపోతే ఎట్లా ఉన్నట్టు? మీరు కట్టేస్తున్నారు, జైల్లో ఉన్నారు. నాలెడ్జ్ లేకపోతే బందీగా జైల్లో ఉన్నారు మీరు. నువ్వు ఎంత పెద్ద పాస్టర్తో ఎన్నిసార్లు 100 సార్లు ఆయిల్ పెట్టుకో, నీళ్లు తాగు, ఏం తాగు, నీకేం కాదు. ఎందుకు? నీకు నాలెడ్జే బందీ నుంచి నిన్ను విడుదల చేస్తుంది. నీకు నాలెడ్జ్ లేదనంటే నీకు విడుదల రాదు. నాలెడ్జ్ లేదనంటే విడుదల రాదు నీకు. ఆ నాలెడ్జ్ నేను ఇస్తున్నా, ఎంత ప్రేయర్ చేస్తే కూడా కాదు. నాలెడ్జ్ నువ్వు తీసుకోవాలా. ఎందుకు? నాలెడ్జ్ తీసుకుంటే పవర్ వస్తుంది నీకు. ఆ పవర్ వస్తే అన్ని పవర్లను డిస్ట్రాయ్ చేయొచ్చు. అది. సో ఇప్పుడు ఈ రొట్టె, ఈ శరీరము,
ఈ రక్తము ఎక్కడ స్టార్ట్ అయింది? భూమి సృజించక మునుపు యేసు దేవుడు ఆదాం అవ్వకు కప్పి అందరు చేసుకుంటా వస్తున్నారు. రూలు ఎప్పుడు చేసిండ్రు? ఎక్సడస్లో దేవుడు యెహోవా చెప్పు ఎక్సడస్ చూసుకోండి. మీ మమ్మీ డాడీ ఎవరైనా అడిగితే మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి మీకు. అందుకు నేను మీకు నాలెడ్జ్ ఇస్తున్నా. రోజు నేను ప్రీచింగ్ చేస్తలేను మీకు, రోజు వచ్చి మీకు ప్రీచింగ్ చేస్తున్నా అనుకుంటున్నాము. మీరు ప్రీచింగ్ చేస్తలేను, మీకు నాలెడ్జ్ ఇస్తున్నా. నాలెడ్జ్ ఇస్తే మీకు పవర్ వస్తుంది. మీ పవర్ వస్తే మీరు ఆ పవర్తో మీరు కొట్లాడుకొని జయించుతారు. మీరు ఇవి ఎవ్వరు చర్చిస్తారు ఇవ్వరు, పవర్ నాలెడ్జ్ ఇవ్వరు. రక్షణ ప్రతి ఆదివారం రక్షణ పొందుకో అవే మెసేజ్ నడుస్తూ ఉంటాయి. చదువు నాలెడ్జ్. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, ఇశ్రాయేలీయుల ఎవరికి? సర్వ సమాజముతో. సమాజం అంటే పిల్లలను తీసేస్తారా? ఆడోళ్ళని తీసేస్తారా? ఓన్లీ మొగోళ్ళని పెడతారా? కుంటోళ్ళని తీసేస్తారా? గుడ్డోళ్ళని తీస్తారా? సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు ఉంటారు సమాజంలో. సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను. ఏం చేయాలంట? ఇంటింటికి ఏం లెక్క పెట్టుకోవాలంట? గొర్రెపిల్లనైనను. గొర్రెపిల్ల లెక్క పెట్టుకోడు కాదు, మళ్ళీ చదువు. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున కుటుంబము లెక్క, గొర్రెల లెక్క కాదు. ఇడ ఏం లెక్క చేయాలా? జో ఏం లెక్క చేయాలా? షైనీ ఏం లెక్క చేయాలా? కుటుంబంలో లెక్క చేయాలంట. ఏం లెక్క చేస్తారు కుటుంబంలో? ఏయ్ మమ్మీ డాడీ తాత, మీరు పిల్లలు వెళ్ళిపోరు, పక్కకి వెళ్ళిపోరు, లెక్క పెట్టరా. ఇప్పుడు జనాభా వస్తారు, జనాభా వచ్చినప్పుడు మేము పిల్లలు లెక్క పెట్టాం, ఓన్లీ పెద్దలు లెక్క పెడతాంటారా? వీటిలో ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఎవరైనా ముసలు ఉన్నారా? అలా భర్త ఉన్నదా? భార్య ఉన్నదా? చచ్చిపోయిందా? బతికినరా? ఏమైంది? అన్ని జనాభా లెక్కలు రాసుకుంటారు. జనాభా ప్రతి ఇంటి తమ తమ కుటుంబమును లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను. ఒకవేళ ఇంట్లో చాలా మంది ఉన్నారంటే గొర్రె పిల్ల తీసుకో, లేదంటే ఒక పెద్ద గొర్రె తీసుకో, 2 గొర్రెలు తీసుకో, ఒక మేకపిల్ల తీసుకో. అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తిరుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల, ఒకవేళ ఆ గొర్రె పిల్ల ఇంట్లో ముగ్గురే ఉన్నారు, గొర్రె పిల్ల పెద్దగా ఉన్నది, ఏం చేయాలి ఇప్పుడు? అది చాలకపోతే, లేకపోతే ఎక్కువైపోతే, చాలలేదు అని అంటే పక్కోళ్ళని తెచ్చుకో, పక్కింటోళ్ళని కూడా తెచ్చుకో, ఇద్దరు షేరింగ్ చేసుకోండి. అది తక్కువ అవుతుంది అని అంటే ఇంకెక్కువ తెచ్చుకో. ఆ పిల్లను తిరుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ఏం చేయాలా? ఎవరు భుజించాలి గొర్రె పిల్లని? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించాలి. అర్థమవుతుందా? ఎవరు భుజిస్తున్నారు అక్కడ? యెహోవా ఏం చెప్తుండు? చిన్నపిల్లలకి ఇవ్వద్దు అంటున్నా? బాప్తిజం తీసుకున్న వాళ్ళే ఇవ్వాలంటున్నా? ఏమంటుడు? ప్రతి ఇంట్లో జనాభా పెట్టి ప్రతి ఒక్కరు గొర్రె పిల్లను కట్ చేసి తినాలంటుడు. ఆ గొర్రె పిల్ల ఎవరు? ఆ గొర్రె పిల్ల? జీసస్ రాబోతున్నాడు. ఆ గొర్రె పిల్ల ఇట్లా కాబోతాడు. ఇప్పటి నుంచే మీకు ట్రైనింగ్ ఇస్తున్నా. ఆ గొర్రె పిల్ల వచ్చి ఎక్కడ చచ్చిపోతాడు? ఆ గొర్రె పిల్ల చచ్చిపోతే ఆ గొర్రె పిల్ల శరీరము రక్తము ఏం చేయాలా? ఎవరు తినాలి? ఎవరు తాగాలా? ఎప్పుడు చెప్పాడు? ఆ గొర్రె పిల్ల రాకముందు యెహోవా చెప్తున్నాడు, నేను పంపిస్తున్నా నిజమైన గొర్రె పిల్ల, పరలోకం నుంచి పంపిస్తా. కింద గొర్రె పిల్లలు నిజమైన ఆహారం కాదు. మీరు ఇంట్లో కూర్చొని జనాభా చేసి అది నిజమైన ఆహారం కాదు. నేను నిజమైన ఆహారము పరలోకం నుంచి పంపించి మీ దగ్గరికి పెట్టి, మీరు నాలో నేను మీలో వస్తా, అది నిజమైన ఆత్మ ఆహారము అని ఇప్పుడు మనం అలా యోహాన్లో చదువుకున్నాం. ఇదే ఇక్కడ స్టార్ట్ అయ్యి యోహాను కాడికి వచ్చింది. యోహాను కాడికి వచ్చి యేసుప్రభు ఇదే చెప్తున్నాడు, నాయనా మీకు తెలియదు అక్కడ జరిగింది, అది నేనే. ఇప్పుడు నేను ఇంకా చచ్చిపోలే, నేను చచ్చిపోతా, మీరు నన్ను గుర్తు చేసుకొని ఆత్మ రెవల్యూషన్లో ఇది జరగబోతుంది, మీరు చేయాలి ఇది. ఆ తర్వాత చూడు, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము ఏందంట? అది ఎట్లా భోజనం లాగా తినాలంట. ముందు అట్లా ఉంటుండే, మర్యాద లేక మీలాగా చేస్తారు కదా, ఆ మర్యాద లేక చేస్తారు అని చిన్న ముక్కలు చేసేసారు పెద్దలు. చిన్న ముక్కలు చేసి గింత రుసు, గింత జ్యూసు, గింత రొట్టె ఇస్తారు అంతే. లేదంటే ముందు అది భోజనం ఉండే. అది ఈవెన్ పౌలు కూడా భోజనం, కొరింథీలో భోజనము అంటాడు పౌలు 11వ అధ్యాయంలో. ఇది ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. దేని బట్టి? పరిమితిని బట్టి ఓకే, లెక్కింపవలెను. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీద రక్తం ఏం చేయాలంట? డోర్స్ కి పెట్టాలంట. ఏసు రక్తమే చేయమంది. ఏం చేస్తాం? ఆయిల్ తీసి ఏం చేస్తాం? ఏసు రక్తమే చేయం. చూస్తున్నారు అంతా ఎక్కడికి వచ్చింది? నేను చేస్తున్నది ఆడికెళ్ళి వచ్చింది.
యేసు రక్తం తినాలా తాగాల? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది చెప్తా. 129 జాన్ 129. ఈ గొర్రెపిల్ల ఎవరు? కట్ చేసి తినే గొర్రెపిల్ల, ఎక్సోడస్ ల గొర్రెపిల్ల ఎవరు? చదువు 129 చదువు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. చూస్తున్నారా? లోకంలో నాన్న మీరందరూ లోకంలో ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందట? లోక పాపమును మోసుకొని పోవు. ఇది తింటే తాగితే ఏమైతుందంట? పాపము మోసుకొని, నీ పాపం తీసేసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. ఎవరు చెప్తున్నారు? అది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు కోసం చెప్తున్నారు అక్కడ. ఇదిగో లోక పాపము మోసుకొని వెళ్ళిపోతుంది ఆ గొర్రెపిల్ల. ఎక్కడ మోసుకుంటది? సిల్వ మీద చచ్చిపోయినాక మొత్తం లోక పాపం అంతా ఈ గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? మే వచ్చిందా? యేసు ప్రభు అది గొర్రెపిల్ల కాదు. నిర్గమకాండంలో ఆ గొర్రెపిల్లని కట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నోళ్ళు పెద్దలు తినాలన్నారు కదా, అదే గొర్రెపిల్ల ఇక్కడ 6th చాప్టర్లో చదివినాం మనం. ఆడికెళ్ళి పరలోకం నుంచి పంపించి మీ దగ్గరకు వచ్చి నా శరీరం తినాలా తాగాలా అని చెప్పినా కదా. అగో గొర్రెపిల్ల ఎవరది? గొర్రెపిల్ల. గొర్రెపిల్లని కట్ చేసేస్తారు. చేసిరా గొర్రెపిల్లని కట్టిగా? చంపలే యేసు ప్రభుని మీద? చంపినా లేదా? యేసు ప్రభు చచ్చిపోక ముందు ఏం చెప్పిండు? అది చదువు. లూక్ 22:19. ఈ గొర్రెపిల్ల ఏమైతే చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. దాన్ని విరిచి ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరం అంటున్నాడు. అది అసలు యేసు ప్రభు నిజంగా శరీరం కొరుక్కొని తినాలన్నాడా? ఈ రొట్టె ఎక్సోడస్ లో ఏం చేస్తున్నారు? రొట్టె ఆ గొర్రెపిల్లని తింటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు? జాన్లా 6th చాప్టర్లా తినాల నా శరీరం రక్తం అన్నాడు. కానీ ఆత్మలో ఏం చెప్తున్నాడు? ఇగో ఇది రొట్టె నా శరీరం. నిజంగా నా శరీరం తినడు కాదు. రెవల్యూషన్లో ఈ రొట్టెని విరిచి ఇది నా శరీరం దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు. ఏం చేయాలి? దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా యేసు ప్రభును? ఏం చేయాలా? ఇది తినేటప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభు సిల్వ మీద ఆయన చేసిన జీవితము మన కొరకు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకోవాలా తినేటప్పుడు. జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. దాని తర్వాత ఆ ప్రకారమే భోజనం అయిపోయిన తర్వాత రొట్టె తిన్న తర్వాత ఇప్పుడు నీళ్ళు తాగాలి కదా. అప్పుడు అక్కడ చెప్పిన కదా పానీయమని. ఇగో ఇప్పుడు తాగాలి కదా. భోజనం తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న. ఎక్కడ చిందించబడ్డాడు? సిల్వ మీద చనిపోయినా లేదా? ఈ రక్తం నిజంగా రక్తం తాగుతున్నారు. అక్కడ పాత్రల రసం ఉన్నది. ఈ రసమును చూడండి బాబు, నేను ఇంకొక ఫ్యూ డేస్ లా చచ్చిపోతా. ఈ రక్తం అంతా గారిపోతుంది. మీకోసం గారిపిస్తా. ఈ శరీరం కొట్టి చంపేస్తారు. శరీరము రక్తము గుర్తు చేసుకోండి. ఈ రొట్టె ఈ రసం ఉంది కదా, ఇది ఈ రసం అని అంటే నేను నీకోసము రక్తం గార్చిన కదా, అది గుర్తు పెట్టుకున్నట్టు. రక్తం తాగురు అంటే లేడు అక్కడ. వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మన అట్లాంటి 20% బ్యాచ్ చెప్తున్నా కదా, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 80% బ్యాచ్ ఉన్నారు. ఎందుకు? నిజంగా పట్టుకొని పీకి తినాలా, పట్టుకొని రక్తం తాగాలి అంటలేడు యేసు ప్రభు. రొట్టె తీసుకొని నా శరీరము, ఇగో ఈ రసము చదువు. ఈ రసం ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన, మీ కొరకు చిందించిన రక్తము దాని వలన కొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చేయి. న్యూ రూల్ ఇస్తున్నా. ఆ ఓల్డ్ టెస్టిమెంట్ రూల్ అయిపోయింది. మేకలను గొర్రెలను కట్ చేసే అవసరం లేదు. న్యూ రూల్ నిబంధన, న్యూ రూల్ ఇస్తున్నా మీకు ఇక్కడ. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఇప్పుడు కన్క్లూజన్. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మనకు బాయ్స్? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఇది తీసుకుంటే ఏమవుతుంది? అక్కడ ఏమైంది? అది తీసుకుంటే ఇంట్లో మరణం రాలేదంట. ఎక్సోడస్లో ఏం చేసిర్రు? రక్తం తీసుకొని ఇంటికి పూసిరంట. ఆయిల్ తీసుకొని ఇంటికి పూసిరంట. ఆయిల్ తీసుకొని నీ మీద పెట్టినరు. ఎందుకు? మరణము నిన్ను ముట్టదు. అందుకు అర్థమవుతుందా? ఈ రొట్టె ఈ రసము ఎందుకు తీసుకుంటారు? నీకు శోధన నుంచి జయించడానికి తీసుకుంటారు. నీ రోగం నుంచి బయటికి రానికి ఈ రొట్టె శరీరం తీసుకుంటారు. నీకు అటాక్స్ ఉన్నాయనంటే ఈ రొట్టె రసం తీసుకుంటే నీకు బయటికి రానికి ఈ రొట్టె ఈ రసము సహాయం చేస్తుంది నీకు. ఆ రొట్టె రసము తీసుకునేటప్పుడు నువ్వేమంటున్నావు? ప్రభా నాకు వీక్నెస్ ఉంది ప్రభా, నాకు శోధన ఉంది ప్రభా, నిన్ను గుర్తు చేసుకుంటున్నా ప్రభా, నాకు జయం ఈ ప్రభా అని గుర్తు చేసుకొని తింటున్నావు నువ్వు. అప్పుడు జయిస్తావు నువ్వు. అప్పుడు నీకు విజన్స్, డ్రీమ్స్, ప్రాఫిట్స్ అన్నీ వస్తాయి. ఎందుకు మనం చేస్తున్నాం అడ్డమైన లెక్కలను ఎందుకు చేస్తున్నాము? ఎందుకనంటే ఇది చేస్తలేవు, నన్ను గుర్తు చేసుకుంటలేవు. నువ్వు యేసు ప్రభువుని గుర్తు చేసుకుంటలేవు. మనకేంద్ర గుర్తు చేసుకుంటలేవు. అందుకే నీలో ఆయన లేడు, ఆయనను నువ్వు లేవు.
నీలా ఆయన లేకపోతే ఎవడున్నా నీలా? మరి నీలో వాడు ఉంటే ఏం చేస్తాడు? తీసుకుపోయి మీదికెళ్ళి చంపి పడేస్తాడు నిన్ను. దుంకుమంటాడు. యేసు ప్రభు ఏం చెప్పిండు? దుంకు ఆడికెళ్ళి మీదికెళ్ళి దేవదూతలు పట్టుకుంటాయి దేవదూతలు. ఎందుకు? నీలో యేసు ప్రభు లేడు. నువ్వు అనుకుంటున్నావు టెంపరీ. బిషప్ గారి మీద చేయి పెట్టేసి నడవదు అట్లా. నువ్వు పాల్గొనాలా దీంట్లో. అప్పటి వరకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్దగా అయిపోయినావు అని అంటే ఇంకా నేను పాపంలో ఉన్నా అని తీసుకోవద్దు, పాపంలో ఉన్న తీసుకోవద్దు అంటే ఇది తీసుకుంటే పరిశుద్ధివా? ఏమరా పరిశుద్ధి అయిపోతావా తీసుకుంటే? అబద్ధాలు మాట్లాడతలేవు, అది తీసుకొని కూడా ప్రాబ్లమ్స్లో పడతలేవా? జయిస్తాడు నీకు. మళ్ళీ ఒకసారి చెప్తావేమో అబద్ధం, 10 సార్లు చెప్పినావేమో, నెక్స్ట్ టైం 11 సార్లు చెప్పావు అబద్ధం నువ్వు. ఎందుకు? నీలో శక్తిని ఇస్తాడు దాన్ని జయించడానికి. రాత్రిలో తిరగడానికి స్టాప్ చేయడానికి శక్తిని ఇస్తాడు. ఎందుకు తిరుగుతున్నావు రాత్రిలో అని. నీకు ఆ శోధన వస్తుంది అని అంటే ఇది తీసుకుంటా ఉంటే నిన్ను ఆపనికి ఇది పనిచేస్తుంది. ప్రతి జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే దీన్ని యేసు ప్రభువా నిన్ను గుర్తు చేసుకుంటున్నా, ఇది తింటున్నా తాగుతున్నా, మీరు కూర్చుంటారు కదా లంచ్కు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూర్చుంటారు కదా, 4 o'clock స్నాక్స్ తింటారు కదా. ఎప్పుడైనా తింటే అంటున్నారు చచ్చిపోతారా తినకపోతే? మరి అట్లాంటి అని తింటలేరా? చూస్తున్నా నేను 4-5 కూర్చొని ఏదో బిస్కెట్లు ఏదో తింటా ఉంటారు. తినేటోళ్ళకి అంటున్నాను నేను. ఏం చేయాలా? కూర్చొని ప్రభా అన్నం ప్రభా ఇది గుర్తు చేస్తున్నా, నా కోసం నువ్వు చనిపోయిన ప్రభా, ఈ అన్నం ప్రభా, ఇగో ఈ నీళ్లు ప్రభా, ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్న ప్రభా, నీ రక్తంలా గుర్తు చేసుకుని తింటున్న ప్రభా, తాగుతున్న ప్రభా అని రోజు అట్లా చేయండి. మీరు మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. కూర్చొని సండే చర్చలను కూర్చొని చేసడం కాదు. అక్కడ ఏమంటాడు ఎక్సోడస్లా? పాస్టర్ వచ్చి చేయాలంటున్నా. ఎవరు చేసుకున్నారు ఇంట్లో ఎక్సోడస్లా? ఎవరున్నారో ఇంట్లో అలా చేసుకున్నారు. అందరు కోసుకున్నారు, అందరు ఇచ్చారు, అందరు పట్టుకుని తిన్నారు, మొత్తం బ్లడ్ రాసేసారు, ప్రొటెక్షన్ అయిపోయింది. ఎవరు చచ్చిపోలే, ఒక్కరు చచ్చిపోలే. ఎవరు చచ్చిపోయారు? ఎవడైతే చేయలేదో వాడు చచ్చిపోయినారు ఇంట్లో. ఎవడైతే చేయలేదో, ఎవడైతే రక్తం రాసుకోలేదో వాళ్ళకే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళకే అటాక్స్ అయినాయి, వాళ్ళకే నశించిపోయినారు. ఎవరైతే తీసుకున్నారో ఎవరికి ఒక్కళ్ళకి కూడా ఏం కాలేదంట. ఆ పవర్ ఉన్నది అట్లా. ఈరోజు మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ అలా పోతున్నారు ఎందుకనంటే ఇది ఫాల్ట్, మెయిన్ ఫాల్ట్ ఇది. మెయిన్ ఫాల్ట్ మీరు ఆయనలో లేరు, ఆయన మీలో లేడు. మీరు అనుకుంటున్నారు ఉన్నాడని. భయంతో భక్తితో, అసలు ఆ చాప్టర్ అంతా ఎక్సోడస్లో చదివితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. భయంతో భక్తితో వాళ్ళు కూర్చొని చేస్తారు. ఈసారి దేవుడు లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది మీకు. ఈ లాస్ట్ ఛాన్స్ ప్రభువా నాకు నిజంగా నువ్వు కావాలా అని అడగండి. అడిగి రాత్రి డిన్నర్ కూర్చున్నప్పుడు ప్రభువా గుర్తు చేసుకొని తింటున్నా ప్రభువా, నేను నీ శరీరం అని ఈ అన్నం తింటున్నా, ఈ నీళ్లు నీ రక్తం అని నా కోసం చిందించిన ప్రభువా అని తాగుతున్నా ప్రభువా అని తాగు, తిను. అప్పుడు నీకు ప్రొటెక్షన్ వస్తుంది, కంచె వచ్చేస్తుంది, ఫెన్సింగ్ వచ్చేస్తుంది నీకు. నువ్వు ఎక్కడ రాబో జీసస్ వేళ ఉండు లేకపో దేవుడు నిన్ను కాపాడుతాడు.